అనగనగా స్కాటిష్ హైలాండ్స్లో పొగమంచు ఒక పురాతన శాపల్లా భూమికి అతుక్కుపోయి గ్లెన్మోర్ మనోర్ యొక్క కుళ్ళిపోతున్న అవశేషాలు ఉన్నాయి. ఒకప్పుడు గొప్ప ఎస్టేట్ దశాబ్దాలుగా వదిలివేయబడింది, కానీ దాని వెంటాడే కథలు ఎప్పటికీ మరచిపోలేదు. స్థానికులు విచిత్రమైన సంఘటనలు, ఎవరూ లేనప్పుడు కదిలిన నీడలు మరియు రాత్రిపూట ప్రతిధ్వనించే ఒక మహిళ యొక్క శోకపు రోదన గురించి గుసగుసలాడారు. సంవత్సరాల తరబడి గ్లెన్మోర్ ఒక చల్లని శరదృతువు రాత్రి వరకు తాకబడకుండా కూర్చున్నాడు. 5 ఆసక్తిగల ఆ సమూహం వచ్చింది. జేమ్స్ ఒక సందేహాస్పద చరిత్రకారుడు, క్లైర్ అతీంద్రియ సంబంధానికి సంబంధించిన సున్నితమైన వ్యక్తి, సోఫీ ఒక సాహసోపేత ఫోటోగ్రాఫర్, మార్కస్ మానర్తో కుటుంబ సంబంధాలతో స్థానికుడు, మరియు లిల్లీ చీకటి కథల ద్వారా ఆకర్షితురాలైన రచయిత. వారాంతంలో ఉండేందుకు మేనర్ను అన్వేషించాలని మరియు దెయ్యాల కథల వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయాలని వారు ఉద్దేశించారు. కొండల వెనుక సూర్యుడు ముంచుకొస్తున్న సమయంలోనే గుంపు అక్కడికి చేరుకుంది. గ్లెన్మోర్ హల్కింగ్ గోతిక్ నిర్మాణం, దాని ఒకప్పుడు అలంకరించబడిన రాతి గోడలు ఇప్పుడు ఐవీ మరియు క్షయంతో క్రాల్ చేస్తున్నాయి. వారు లోపలికి ప్రవేశించినప్పుడు బరువైన తలుపు మూలుగుతూ ఒక చలిగాలిని తుడుచుకుంది. అయినప్పటికీ బయట గాలి కదలలేదు. క్లైర్ అసౌకర్యంగా భావించి గుసగుసలాడుతూ, ఇక్కడ ఏదో ఉంది, మమ్మల్ని చూస్తున్నాను. కానీ జేమ్స్ ఎప్పుడూ హేతువాది, దానిని బ్రష్ చేశాడు. పాత ఇల్లు క్రీక్. క్లైర్ ఇది మీ ఊహ మాత్రమే. సోఫీ తన ఫోటోలను సమీక్షించేటప్పుడు మందమైన గుసగుసలు విన్నానని ప్రమాణం చేసినప్పటికీ మొదటి రాత్రి అసంపూర్ణంగా ఉంది. మరుసటి రోజు వారు మానర్లోని మరచిపోయిన గదులను అన్వేషిస్తున్నప్పుడు వారు ఒక గొప్ప మురికి పుస్తకాల అరవెనుక దాచిన మార్గాన్ని చూశారు. అక్కడ గాలి మందంగా మరియు ఊపిరి పీల్చుకుంది. సెల్లార్ లోపల వారు మేనర్ మాజీ యజమానురాలు లేడీ ఎవెలిన్ బ్లాక్వుడ్కు చెందిన పాత డైరీని కనుగొన్నారు. ఆమె ఆఖరి ప్రవేశం అందరినీ కలిచివేసింది. అతను నా కోసం వస్తున్నాడు. నేను అతని శ్వాసను నా మెడపై అనుభవిస్తున్నాను. నీడలు అతని పేరు గుసగుసలాడుతున్నాయి, కానీ నేను గట్టిగా మాట్లాడకూడదు. మాట్లాడటం అంటే అతన్ని పిలిపించడం, ఆత్మకు బంధించడం. నేనే చివరివాడిని. ఈ రాత్రికి నేను పడిపోతాను. ఆ రాత్రి బీభత్సం తీవ్రంగా ప్రారంభమైంది. గుంపు మంటల చుట్టూ కూర్చుని డైరీ గురించి చర్చిస్తున్నప్పుడు పెద్ద చప్పుడు మానర్లో ప్రతిధ్వనించింది. మూలాధారానికి పరిగెత్తుతూ వారు ఒక తలుపును కనుగొన్నారు. వారు వచ్చినప్పటి నుండి తాళం వేయబడి ఉంది, విశాలంగా తెరిచి ఉంది. మేనర్ లోతుల్లోంచి మెత్తని ఏడుపు ప్రతిధ్వనించింది. లిల్లీ ముఖం పాలిపోయింది. అదే ఏడుపు పురాణాలలో వారు మాట్లాడుకునేది. క్లైర్ ఇప్పుడు వణుకుతున్నట్లు వారు వెంటనే వెళ్ళిపోవాలని పట్టుబట్టారు, కానీ జేమ్స్ నిరాకరించాడు. మేము సత్యం కోసం ఇక్కడకు వచ్చాము మరియు మేము దానిని కనుగొనే వరకు నేను బయలుదేరను. అయిష్టంగానే నొక్కారు. వారు మేనర్లోకి లోతుగా వెళ్ళినప్పుడు వారు బ్లాక్వుడ్ కుటుంబానికి చెందిన చిత్రాలను చూశారు. ప్రత్యేకంగా ఒకటి నిలబడి ఉంది. లేడీ ఎవెలిన్ వెనుక ఒక పొడవాటి ముదురు వ్యక్తి ఆమె పోర్ట్రెయిట్లో కనిపించాడు. అతని ముఖం నీడలో అస్పష్టంగా ఉంది. అకస్మాత్తుగా లైట్లు రెపరెపలాడాయి మరియు ఉష్ణోగ్రత పడిపోయింది. ఏడుపు బిగ్గరగా పెరిగి దౌర్భాగ్యమైన అరుపుగా మారింది. క్లైర్ ఆమె తలను పట్టుకుని నొప్పితో ఏడుస్తూ, అతను ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మేనర్కే ప్రాణం పోసినట్లయింది. తలుపులు వాటంతట అవే మూసుకుపోయాయి మరియు వింత చిహ్నాలు గోడలపై చెక్కబడి మసకగా మెరుస్తూ కనిపించాయి. అవి పురాతనమైనవి, మార్కస్ మినహా ఎవరికీ వర్ణించలేనివి. వారు పాత స్థానిక కథల నుండి వాటిని గుర్తించారు. ఇది బైండింగ్ శాపం. మార్కస్ గుసగుసలాడాడు. లేడీ ఎవెలిన్ కేవలం చనిపోలేదు, ఆమె ఇక్కడ ఏదో ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తోంది. దెయ్యం కంటే చాలా ఘోరమైనది. మేనర్లోని నీడలు కదలడం ప్రారంభించడంతో భయాందోళనలు మొదలయ్యాయి. మెలికలు తిరుగుతూ అసహజ ఆకారాలుగా మారాయి. జేమ్స్ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాడు, కానీ గోడలు తమను తాము చెడు శక్తితో కొట్టుకున్నట్లు అనిపించాయి. సోఫీ ఫోటో తీశారు.
ఆమె కెమెరా ఫ్లాషింగ్, కానీ ఆమె చిత్రాన్ని సమీక్షించినప్పుడు ఆమె ముఖం బూడిదగా మారింది. అక్కడ ఫోటోలో లేడీ ఎవెలిన్ పోర్ట్రేట్లో ఉన్నట్లుగా ఒక వ్యక్తి పొడవైన, చీకటిగా మరియు వారి వెనుక నిలబడి ఉన్నాడు. నిరాశ మౌంట్ గుంపు పిచ్చిగా బయటికి మార్గం కోసం వెతికింది, కానీ మేనర్ యొక్క లేఅవుట్ వార్డ్ మరియు మారినట్లు అనిపించింది. అది సజీవంగా ఉన్నట్లుగా దాని శపించబడిన గోడలలో వారిని బంధించింది. ఇప్పుడు ట్రాన్స్లో ఉన్న క్లైడ్ తనది కాని స్వరంలో మాట్లాడటం ప్రారంభించింది. అతను నీడ, ఆయనే శాపం. అతను భయాన్ని, ఆత్మలను, మనల్ని తింటాడు. లిల్లీ దానిని కలిసి ముక్కలు చేసింది. ఎవెలిన్ ఆత్మను మేనర్తో బంధించలేదు, ఆమె అతన్ని తనకు తానుగా బంధించింది. మరియు ఇప్పుడు ఆమె పోయింది. అతను కొత్త హోస్ట్ కోసం వెతుకుతున్నాడు. సమూహం సమయం మించిపోయింది. వారిలో ఒకరు చీకటి అస్తిత్వానికి కొత్త నౌకగా మారడానికి ముందు శాపాన్ని విచ్ఛిన్నం చేయడానికి వారు ఒక మార్గాన్ని కనుగొనవలసి వచ్చింది. చివరి క్షణాల్లో మార్కస్ తన అమ్మమ్మ తనకు చెప్పిన పురాణంలోని భాగాన్ని గుర్తు చేసుకున్నాడు, జీవిని తిరిగి శూన్యంలోకి బహిష్కరించే ఆచారం. కానీ దానికి త్యాగం అవసరం. చీకటిని శాశ్వతంగా మూసివేయడానికి ఎవరైనా తమను తాము ఇష్టపూర్వకంగా సమర్పించవలసి వచ్చింది. జేమ్స్ తన ధైర్యాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నాడు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. ఇతనిలో ఆచారాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు నీడలు జేమ్స్ చుట్టూ గుమిగూడాయి. చీకటి టోన్లలో అతని పేరు గుసగుసలాడాయి. కానీ ఒక మలుపులో వారిలో ఎవరూ ఊహించలేదు. అది జేమ్స్ నీడలు కోరుకోలేదంది మార్కస్. ఆచారం ప్రారంభం కాగానే శతాబ్దాలుగా గ్లెన్మోర్ను వెంటాడుతున్న చీకటి వ్యక్తి తనను తాను బయట పెట్టుకున్నాడు. బ్లాక్వుడ్ కుటుంబానికి చెందిన వారసుడు. శాపానికి సరైన వారసుడు మార్కస్ కోసం ఇది చాలా కాలం పాటు వేచి ఉంది. ఒక అరుపుతో మార్కస్ చీకటిలో మునిగిపోయాడు. ఆ సంస్థను మరోసారి దూరంగా ఉంచాడు. నీడలు తగ్గుముఖం పట్టాయి. మేనర్ నిశ్శబ్దంగా పడిపోయింది. మిగిలిన నలుగురు గ్లెన్మోర్ను విడిచిపెట్టారు. ఎప్పటికీ మారిపోయారు. వారు బయటపడ్డారు, కానీ చాలా ఖర్చుతో. వారు వెళ్ళిపోతుండగా క్లైడ్ గుసగుసలాడుతూ, అతను వెళ్ళలేదు, నిజంగా కాదు ఇంది. మరియు పొగమంచు మరోసారి మేనర్ను మింగినప్పుడు ఒక వ్యక్తి కిటికీలో నిలబడి చూస్తూ గ్లెన్మోర్ యొక్క హాంటెడ్ హాల్లోకి ప్రవేశించే ధైర్యం కోసం వేచి ఉంది. శాపం అన్ని తరువాత మాత్రమే నిద్రాణంగా ఉంది, ఎప్పుడూ విచ్ఛిన్నం కాదు. ట్విస్ట్ ఎండింగ్. వారాల తర్వాత లిల్లీ తన అధ్యయనంలో కూర్చుని వారి బాధాకరమైన అనుభవాల కథను రాస్తుండగా ఆమె ఫోన్ మ్రోగింది. ఇది మార్కస్ నుండి వచ్చిన వచనం. మీరు మేనర్ వద్ద ఏదో మర్చిపోయారు, కానీ మార్కస్ చనిపోయాడు.